దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మార్చి 31వ తేదీ, లేఖన భాగము లూకాసు వార్త 7వ అధ్యాయము 31 నుంచి 50 వచనాల్లో 48వ వచనము దేవుని యొక్క వాగ్దానము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. హల్లెలూయా. యేసు ప్రభువారు ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీతో చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అవునండి, ఈ దినాల్లో యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాము, కానీ మన పాపములు క్షమించబడ్డవ్యా అనేది సందిగ్ధములో ఉంటున్నారు చాలా మంది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన రక్తం చిందించింది పాప క్షమాపణ నిమిత్తం. అలాగనే యేసు అంటే అర్థం ఏంటంటే మత్తయి సువార్త 1:21 ప్రకారము మన పాపముల నుండి, అంటే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు. అవును, యేసు ప్రభు దగ్గరికి మనం ప్రాముఖ్యంగా రావాల్సింది మనం పాపిమి అనేసి, మనందరము పాపం చేసి దేవుడానికి గురించి మహిమ పొందుకోలేక మనం మొట్టమొదటిసారిగా గమనించవలసింది ఏంటంటే మన పాపాలను క్షమించటానికి యేసు ప్రభువారు వచ్చి ఉన్నాడు. మరి ఇక్కడ ఈ స్త్రీ మరి తనకి సమాధానం లేదు, సంతోషం లేదు. మరి యేసు ప్రభువారు పలానా సీమోని ఇంట ఉన్నాడని తెలుసుకొని మరి కన్నీళ్లతో ఆ బిడ్డ ఏం చేసిందంటే ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో దుడిచి యేసు ప్రభువారిని అత్తర పూసి పాదాలకి మరి పాదములకు ముద్దు పెట్టుకుంది. అయితే ఆమె విస్తారంగా ప్రేమించి యేసు ప్రభు అంటున్నాడు, నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. అంటే మనం ఆయన దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా, కీర్తన 51:17 వచనములో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన పని, విరిగి నలిగిన హృదయము ఆయన అలక్ష్యం చేయడు. ఈరోజు గుర్తుపెట్టుకో, విరిగిన మనసుతో మనసారా ప్రభు దగ్గరకు వచ్చి, దేవా నీ పాపిని నన్ను క్షమించు అంటే నేను క్షమిస్తాడు, దేవుడు సహాయము చేస్తాడు. అంటే ఎక్కువ శాతము చాలా మందికి తెలియదు, కానీ ఈ బాధలకి కష్టాలకి అన్నిటికీ మూలం ఏంటి అంటే ఆనాడు ఆదామవ్వలు చేసినది పాపం అనేది దేవుడు పెట్టింది కాదు. పాపము ఆదాము ద్వారా వచ్చింది. పాపం అంటే ఆయన ఆజ్ఞ మీరటమే. నాకు తెలిసినంత వరకు మన దేహములో మరి 70% దాకా మరి నీరు ఉన్నట్టుగానే మానవుడి యొక్క మెయిన్ ప్రధానమైనవి ఏంటయ్యా అంటే మరి పాపం వల్ల ఎక్కువ శాతము నష్టము, కష్టము, బాగా వినండి, శాపాలు వస్తాయి. కానీ ఆ పాపములను తొలగించడానికి, క్షమించటానికి ఆయన వచ్చాడు. అది ముందు తెలుసుకుంటే మన జీవితాలు బాగుపడతాయండి. దేవుడు మన పాపాలు క్షమించేవాడుగా. ఎలా క్షమిస్తాడు అంటే ఆయన దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా కన్నీటితో, ప్రభా నీ పాపిని, మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, క్షమించుటకు సిద్ధం. క్షమించి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ఒకవేళ ఈరోజు నీవు అనుభవిస్తున్న శాపానికి మూలం పాపం అయితే దానికి మందుంది, యేసు రక్తము. యేసు రక్తంలో కడగబడు, దేవుడు నీ పాపాన్ని తొలగిస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 39వ వచనము, పిలిచిన సీమోను ఏమని రాయబడింది అంటే ఈమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకున్నాడు. కానీ తనలో తాను అనుకున్నా కానీ దేవుడికి తెలియదా? తనలో తాను అనుకుంటే తప్పేం లేదులే అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఆనాడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనములో నరుని యొక్క హృదయము చెడుతనము, హృదయంలో తలంపంత ఊహంత చెడ్డదని యెహోవా చూసి, ఏదైనా తప్పు చేసే ముందుగా మనకు ఊహలండి, ఊహలు కూడా తప్పని చెప్తున్నాడు. ఒక స్త్రీని మొహపు చూపుతో చూసినప్పుడు హృదయమందు విచారం చేసి, కనుక ఈ యొక్క మనసులో అనుకునేది చాలా మంది పైకి సామెతల గ్రంథంలో రాయబడింది, పైన తినుము ఆహారం పుచ్చుకోండి అని చెప్తుంటారు, లోపల లెక్కలు వేసుకుంటారండి. అంతరంగంలో లెక్కలు వేసుకునే వాళ్ళు పైకి బాగానే కనపడతారు, కానీ వాళ్ళ హృదయం చెడిపోయి ఉన్నది. కానీ దేవుడు అంటున్నాడు, నీ హృదయ తలంపు మంచిది కాదు, నీవుగా లోపల ఏదో అనుకోవద్దు దయచేసి. అది కూడా దేవుడు చూస్తున్నాడు, నీ హృదయ అంతరంగాన్ని కూడా చూసే దేవుడు. అయితే ఏం చేయాలి అంటే
ఆ తలంపులు మనం మానుకోవాలి. అందరితో సమాధానంగా ఉండాలి. ఒకప్పుడు మన పరిస్థితి కూడా అలాగే అని మరి తెలుసుకొని, మరి ఒక దైవ సేవకుడు తన కుమారుడు మరి స్త్రీలని మరి మోహపు చూపుతో చూస్తున్నాడని తెలుసుకొని కర్రతో కొట్టాలని మరి ఆశపడి కర్ర తీసుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. అదే వయసులో నువ్వు కూడా ఇలాంటి పని చేశావు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరుకున్నాడు. కొన్ని సంవత్సరాలు తన కుమారుడికి ప్రార్థన చేస్తే ఇప్పుడు దైవ సేవకుడయ్యాడు. హల్లెలూయా. అవునండి, మనము ప్రార్థన ద్వారా మన తలంపులను మానుకుందాం, మనము కడగబడదాం. ఈ మంచి మనసు, క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉందాం. చివరిగా ఆజ్ఞ మరి 50వ వచనము పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనము, అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించెను, నువ్వు సమాధానం వెళ్ళాం. మనం మందిరానికి రావాల్సింది రక్షించబడట కోసమే. మరి సీమోనును యేసుప్రభుని పిలిచాడు గాని ఆ పాపాత్మురాలు స్త్రీ ప్రేమించింది. ప్రేమిస్తే, ఒక మనిషిని ప్రేమిస్తే, ఒక తండ్రి తన కుమారుని తమ బిడ్డల్ని ప్రేమించాడని చెప్తూ మరి మద్యం సేవించి ఆహారం పెట్టుకుంటే ప్రేమించినట్టు లెక్కేనా? ఆ తండ్రి కష్టపడిన సంపాదన తనకంటూ కాకుండా తన బిడ్డల కోసమని మరి తీసుకొని వస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. గుర్తుపెట్టుకోండి, తండ్రి బాగా గమనించాడు. నువ్వు యేసుని ప్రేమిస్తున్నావా? 1 కొరింథీ 2వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, దేవుని ప్రేమించు వారికై ఆయన సిద్ధపరిచి నీ కంటికి కనపడలేదు. నువ్వు ప్రేమించు, చూడు ఎన్ని ఆశీర్వాదాలు. పిలవటం కంటే కూడా ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకో, ఆస్తి కర్తలుగా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమించు వారికి సిద్ధపాటు చేస్తున్నాడని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ దినము పిలవటం కాదు, ప్రేమించటం. దేవుని ప్రేమిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. గుర్తుపెట్టుకొని, అబ్రహామా నువ్వు ప్రేమిస్తున్నప్పుడు కాదు, నేను నిన్నే ప్రేమిస్తానని ఆదికాండం 22వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఏంటో తెలిసిన, నువ్వు నీ కుమారుడి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించు. నిజం, మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిద్దాం, దేవుడు మనకు ఆశీర్వాదిస్తాడు. ఈమె రక్షించబడింది, అలాగనే సమాధానం వచ్చింది. రక్షించబడ్డప్పుడు సమాధానం వస్తుంది. యేసు ప్రభువు హృదయంలోకి వస్తాడు. నీ ఆత్మ రక్షించబడింది. ఎన్ని ఉన్నా పగ్గమది సమాధానం ఉన్నప్పుడు సనుగొండలేదు. చాలా మంది యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు నాకేమిస్తాడు అని అంటారు, కానీ సమాధానం కోరుకుంటున్నావా? సనగవద్దు. సమాధానం ఉంటే సనుగుడు ఉండదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఈ పాపాత్మురాలి స్త్రీ రక్షించబడి దానికి మూలం విశ్వాసంతో వచ్చింది, రక్షించబడింది, సమాధానాన్ని పొందుకుంది. ఆ విధంగా మనం కూడా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలో మాకిచ్చి నీ గొప్ప కృపకే వందనాలు. ఈ విధంగా నేను నీ వాక్య పరిచర్య జరిగించండి, కలుపుని నాకు ఇచ్చినందుకు వందనాలు. విన్న ఈ బిడ్డల్లో కార్యము జరిగించమని మేము తండ్రి దేవ మా పాపాలను క్షమించామని వాగ్దానం ఇచ్చాం. అలాగనే మేము దురాలోచనలు కలిగి ఉండకుండా ప్రభా, మేము అపవిత్రపరచబడకుండా తండ్రి మంచి ఆలోచన కలిగి ఉండే వాళ్ళంగా దయచేయండి. అయ్యా మా విశ్వాసమే రక్షలోకి నడిపించింది, సమాధానం ఇస్తానని చెప్పి ఆ విధంగా మాకు గొప్ప విశ్వాసం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.